శ్రీమాత్రే నమః. చిన్న చిన్నవి చేసినా చాలు నీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. చిన్న చిన్న మంచి పనులు చేస్తే ఎలా అయితే మనకి అద్భుతమైన ఫలితం వస్తుందో, చిన్న చిన్నవి అనుకుంటూ పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకి ఎటువంటి కర్మని అనుభవించవలసి వస్తుంది అనేది ఒకసారి ఊహించుకోండి. మంచి ఎలా అయితే వస్తుందో చెడు కూడా అలాగే వస్తుంది. కానీ మంచి మాత్రమే మనకు కావాలి. చిన్న చిన్న పనులు చేసినా మంచి మనకు కావాలి. కానీ మనం చేసిన ఈ చెడు కర్మ ఏదైతే ఉందో దానికి మాత్రం ఫలితాన్ని అనుభవించాం. ఒకవేళ ఇలా మీరు చేస్తే ఇలా ఫలితాన్ని అనుభవిస్తారా అని చెప్పామనుకోండి, భయపెట్టేస్తున్నారేంటండి అంటారు. అంటే భయపెట్టేస్తున్నారు అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు నువ్వు ఎన్నో మాటలు మాట్లాడావనే కదా అర్థం. మార్చుకో, అప్పటికైనా కనీసం మారితే నీ జీవితం బాగుంటుంది. కార్తీక మాసంలోట దీపదానం చేయమంటున్నారు. దీపదానం చేస్తే ఎన్నో పాపాల నుంచి మనం బయటపడిపోతాం. తాంబూలం దానం చేయమంటున్నారు. తాంబూలం దానం చేస్తేట జన్మాంతరం ముందు భూమికి ప్రభు అయిపోతారట. కార్తీక మాసంలో నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపాన్ని హరి సన్నిధిలో వెలిగిస్తే విగత పాపుడై వైకుంఠానికి పోతారు. అంటే పాపం నశించిపోతుంది అని చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజుట ఎవరైతే సంతానం లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు సూర్యుడిని ఉద్దేశించి స్నానము దానము చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది నిజం తెలుసా? ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆ ఉదయిస్తున్న సూర్యభగవాన్ని చూసి సంతానం లేని వాళ్ళైనా, అసలు ఏది లేకపోయినా సరే కొంగు చాచి నాకు ఇది ఇవ్వయ్యా అని ఆర్తితో అడిగితే అది ఇచ్చేస్తారు. సూర్యమండల స్తోత్రాన్ని చదువుతూ కొంగు చాచి అడిగితే సూర్యభగవానుడు ధర్మబద్ధంగా నువ్వు ఏమడిగినా సరే ఇచ్చేస్తారు. ప్రత్యక్ష భగవానుడు కదండి సూర్యభగవానుడు. మీరు ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీరు ఏదైతే లేదు అని బాధపడుతున్నారో అది ఇచ్చి తీరతారు. అలాగే కార్తీక మాసంలో హరి సన్నిధిలో దక్షిణ తాంబూల సహితంగా టెంకాయ ఎవరైతే దానం చేస్తారో ఆ దానం చేసిన వాళ్ళకిట వాళ్ళ సంతానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున హరి ముందర స్తంభదీపాన్ని ఎవరైతే పెడతారో వైకుంఠపతి అగును అంటున్నారు. అబ్బా ఎంత బాగా చెప్పారండి. దీనికి మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పేశారు. నువ్వు పెట్టలేనంటావా? సరే పోని పెట్టద్దు, కనీసం చూస్తే చాలు నీ పాపాలని నేను పోగొట్టేస్తానని చెప్తున్నారు. అది కూడా మనం చేయలేమా? అది కూడా మనం చేయలేకపోతున్నాం. ఒకవేళ వెళ్ళి రమ్మన్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటండి వెళ్ళడం, ఇప్పుడు కాదు, ఖాళీగా ఉన్న సమయంలో వెళ్ళండి. ఖాళీగా ఉన్న సమయంలో కాదు వెళ్ళడం, నువ్వు వెళ్ళు పండగల్లో, కానీ పద్ధతిని పాటించు, సంయమనం పాటించు, సహనం పాటించు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాలగ్రామము, ఉసిరికాయలు దానం ఇవ్వమని చెప్పారు. దీపదానం కూడా చేయమన్నారు. చెప్పాను కదా మొన్న కూడా, రాహుగ్రహ దోష నివారణకి 21 దీపాలు, శనిగ్రహ దోష నివారణకి 9 దీపాలు, గురుగ్రహ దోష నివారణకి 33 దీపాలు, 21 దీపాలు వెలిగిస్తేట మాంగళ్య దోష నివారణ అయిపోతుందట. అలాగే పుత్రులకి కలిగే దోష నివారణకి 15 దీపాలు, సర్పదోషాలకి 48 దీపాలు. కాలసర్పదోషానికైతే ఇంకా ఎక్కువ దీపాలు చెప్పారనుకోండి, మీరు ఇంక పని లేదంటండి ఇన్ని దీపాలు వెలిగిస్తారా అంటారేమో. అయినా సరే చెప్పక తప్పదు కదండి. మంచే, చెడే. మీరు ఏదో అనుకుంటారని చెప్పి నేను దాచిపెట్టలేను కదా. ఒకవేళ మీకు కాలసర్పదోషం ఉంది అని ఎవరైనా చెప్పారు అని అనుకోండి, అలాంటి వాళ్ళు 212 దీపాలు వెలిగిస్తేట మంచి ఫలితం ఉంటుందట. నాకు నిన్నెవరో అడిగారు, మాంగళ్య దోషం ఉన్నవాళ్లే వెలిగించాలండి, అసలు ఆ దోషం ఉందని ఎలా తెలుస్తుంది అని. ఎలా తెలుస్తుంది అంటే అది జాతకం చూపించుకుంటే తెలుస్తుంది. సరే, మనకి ఏ దోషం ఉందో తెలీదు, మినిమం అక్కడ ఒక 30 దీపాల దాకా వెలిగించమన్నారు కదా, కాబట్టి వీలైనన్ని ఎక్కువ దీపాలని వెలిగిద్దాం. అలా వెలిగించాము అంటే మనకి ఏవైనా దోషాలుంటే అవి పోతాయి.